హైదరాబాద్లోని మధురానగర్ లో దారుణం జరిగింది. చిట్టీల నిర్వాహకుడు ఓ మహిళ చూపుడు వేలును కొరికేశాడు. దీంతో ఆమె వేలు తెగి కింద పడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా వేలును అతికించలేమని వైద్యులు చెప్పేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు హేమంత్ను అదుపులోకి తీసుకున్నారు. ఐడియా ఉందా నీకు? ఐడియా ఉందా నీకు? ఐడియా ఉందా నీకు? ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, చిట్టి డబ్బుల విషయంలో తరచున ఒక గొడవలో ఒక మహిళ కుడి చేతి చూపుడు వేలును చిట్టి నిర్వాహకుడు గట్టిగా కొరికేశాడు. దీంతో ఆ వేలు తెగిపడింది. దీంతో ఊడిపోయినటువంటి ఆ వేలును పట్టుకుని ఆసుపత్రికి వెళ్ళినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రి వైద్యులు కూడా ఆ వేలును అతికించలేమంటూ కూడా చేతులు ఎత్తేశారు. దీంతో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. జవహర్ నగర్ కు సంబంధించినటువంటి సుజిత అనే ఒక మహిళకు ఈ వేలు తెగిబడినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా సుజిత మధురానగర్ జవహర్ నగర్ లో నివాసం ఉంటూ అక్కడే తనకు సొంత నివాసం ఉంది. ఆమె నివాసంలోనే మమత అనేటటువంటి ఒక మహిళ అద్దెకు ఉంటూ ఉంది. సో ఇదే నేపథ్యంలో ఇంకా మమత చిట్టూలు వేస్తూ ఉండేది. సో మమత గత కొంతకాలంగా చిట్టీలు వేస్తూ ఉండడంతో మమత వద్దనే సుజిత చిట్టీలు వేస్తుంది. ఇందులో భాగంగానే చిట్టి డబ్బులు సుమారుగా 30,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండడంతో మమతకు తర్వాత సుజితకు పలుమార్లు కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. అయినప్పటికీ కూడా సుజిత ఈ చిట్టి డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య కూడా చాలా సార్లు గొడవలు చోటు చేసుకున్నాయి. ఇటీవల కాలంలోనే సుజిత ఇంట్లో నివాసం ఉంటున్నట్టు అద్దెకుంటున్నటువంటి మమత ఇల్లు ఖాళీ చేసేసి వేరే చోటుకు మకాం మార్చింది. అయితే తనకు చిట్టి డబ్బులు రావాలి కాబట్టి మరోసారి ఆ చిట్టి డబ్బులు వసూలు చేసుకోవడానికి మమత తన భర్తతో కలిసి సుజిత నివాసానికి వచ్చింది. సో చిట్టి డబ్బులు అడిగేటటువంటి క్రమంలోనే ఇటు సుజితకు తర్వాత మమత భర్తకి ముగ్గురికి కూడా వాగ్వాదం చోటు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇదే సమయంలో సుజితకు సంబంధించినటువంటి తల్లి అడ్డు రావడంతో ఈ మమత భర్త హేమంత్ ఆమెకు సంబంధించినటువంటి చెయ్యిని గట్టిగా కొరికాడు. సో ఇదే నేపథ్యంలో ఆమె వేలు ఊడి పడిపోయింది. దీంతో ఆమె కేకలు వేస్తే అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్లో తీవ్రమైనటువంటి వేలు పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ కూడాను ఆసుపత్రి వైద్యుల వేలు అతికించలేమని చెప్పడంతో ఉద్దేశాలు ఇటు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ప్రజెంట్ హేమంత్ ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని అతను రిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా చిట్టి విషయంలో తెలిసినటువంటి విషయంలో వివాదంలో భాగంగానే ఈ వేలు కొరికినట్టుగా కూడా తెలుస్తోంది. రైట్ శశి, థ్యాంక్ యూ. ఐడియా ఉందా నీకు?